నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దాంపత్య ధర్మం. మనకు అందించిన వారు అయాచితం అరుణకుమారి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. స్త్రీ పురుషులు వివాహ సంస్కారం ద్వారా ఒక్కటై జీవితాంతం కలిసి జీవించడాన్ని దాంపత్య ధర్మం అంటారు. అన్యోన్య దాంపత్యానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుంటారు. వీరిద్దరూ అర్ధనారీశ్వరులై కనపడతారు. ఆ రూపానికి అర్థం భార్యాభర్తలు ఒకరినొకరు విడదీయలేని బంధంతో కలిసి ఉండాలనే సందేశానికి లోకం తెలపడమే. వివాహ సమయంలో నూతన వధూవరులతో అగ్నిసాక్షిగా కొన్ని ప్రమాణాలు చేయిస్తారు పెద్దలు. వాటిలో ప్రధానమైన ప్రతిజ్ఞ నిత్యం ఏ పవిత్ర కర్మ చేసినా ఇద్దరం కలిసి చేస్తామని, ధన సంపాదన విషయంలో కలిసికట్టుగా ధర్మబద్ధంగా పనులు నిర్వహిస్తామని, కోరికల విషయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఎలాంటి హద్దులు మీరకుండా ఉంటామని వధూవరులు ఇద్దరూ ప్రమాణం చేస్తారు. ఇది ఆదర్శ దాంపత్య జీవనంలో కీలకం. ధర్మార్థ కామ మోక్షాలనే 4 విధాల పురుషార్థాలతో మొదటి 3 దంపతులు కలిసి చేయాలి. మోక్షం అనేది మాత్రం ఎవరికి వారే ఆధ్యాత్మిక సాధన చేసి సాధించుకోవాలి. వివాహ ఘట్టంలో పురోహితుడు నూతన వరుడి ముందు నాయన ధర్మేచ అంటే ధార్మిక విషయాలలో, అర్థేచ అనగా ఆర్థిక విషయాలలో, కామేచ కామ విషయాలలో, త్వయా నువ్వు, ఏష ఈ నూతన వధువును చితిచరితవ్య అతిక్రమించి నడుచుకోరాదు అని ప్రతిజ్ఞను చదువుతాడు. అప్పుడు వరుడు నాతిచరామి అంటే ఎలాంటి పరిస్థితిలోనూ ఈమెను అతిక్రమించి నడుచుకోను, ఈమె అనుమతితోనే ప్రవర్తిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంత పవిత్రమైనది దాంపత్య వ్యవస్థ. ఆలుమగల ధార్మిక జీవనం వారి ఆనందాలకు మూలమవుతుంది. ధర్మాన్ని ఎవరు అతిక్రమించినా అగచాట్లు తప్పవు. భార్యాభర్తల సంబంధం కేవలం లౌకిక విషయాలకు సంబంధించినది కాదు. ఇది ఆత్మ సంబంధం. మానవాళి మనుగడకు కూడా అది ఉపయోగపడుతుంది. దేవతల రుణము, ఋషి రుణము, పితృ రుణము అని మనిషి చెల్లించాల్సిన 3 రుణాలు ఉంటాయి. వీటిలో ఒక్క ఋషి రుణం మాత్రమే పురుషుడు బ్రహ్మచారిగా లేదా సన్యాసిగా తీర్చుకోగలడు. కానీ మిగిలిన 2ంటికి భార్య సహకారం అవసరం. భార్య పక్కన ఉంటేనే యజ్ఞయాగాదులు చేయడానికి అర్హత లభిస్తుంది. అలాగే సంతానం ద్వారా వంశవృద్ధికి తోడ్పడటమే పితృరుణం తీర్చుకోవడం. మహాభారతం సైతం దాంపత్య ధర్మానికి సంబంధించి పలు విషయాలను పేర్కొంది. పురుషుడు తన భార్యకు నచ్చనిది ఏదీ చేయకూడదని, భార్య ఇంటికి రాణిగా ఉండాలి కానీ బానిసగా కాదని చెప్తుంది. ఇంతటి గొప్ప వివాహ వ్యవస్థలో నేడు కొన్ని అపశృతులు వినపడటం శోచనీయం. ఒకరితో ఒకరు పంతాలకు పట్టింపులకు పోయి కుటుంబంలో అశాంతిని కొని తెచ్చుకుంటున్నారు. చివరికి బలవన్మరణాల దాకా వైషమ్యాలు పెరిగిపోవడం సమాజానికి మంచిది కాదు. కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే అన్ని విధాల ప్రగతి సాధ్యం. స్త్రీ పురుషులు ఈ సత్యాన్ని గమనించి తమ హద్దులు దాటకుండా జీవితాలను కొనసాగిస్తే అందరికీ ఆనందమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.